అందరికీ నా నమస్కారం అండి. ఈరోజు ధనుర్మాసం 7వ పాశురం సాహిత్యంతో మీ ముందుకు. ఈ పాశురంలో తెల్లవారిందని కీచుకీచుమని పక్షులు కూస్తున్నాయి, పెరుగు చిలికే ధ్వనులు వినపడుతున్నాయి. ఇంటి పనులు చేసుకునే ఇల్లాలు పాటలు పాడుతూ పనులు చేస్తుంటే వారి పాటకు చేతి గాజుల సవ్వడి తాళం వేస్తున్నట్టుగా ఉంది. నువ్వు పెనునిద్రలో సుముహూర్తాన్ని వ్యర్థం చేయకుండా మాతో కలిసి కేశవుని కొలిచేందుకురా అని గోదాదేవి రెండో గోపికను నిద్రలేపుతున్న సందర్భమిది. కీషు కీషంగుం ఆనై చాత్తన్ కలందు పేసిన పేచ్చిరవం కేట్టిలయ్యో. కీషు కీషంగుం ఆనై చాత్తన్ கலந்து பேசின பேச்சிரவம் கேட்டிலையோ பேயப்பிண்டே. காசும் பிறப்பும் கலகலகப்பை பேட்டு வாசனரங்குள் ஆயிச்சியர் மத்தினால் ஓசைப்படுத்த தைரரும் கேட்டிலையோ. நாயக வெண்பிள்ளாய் நாராயணன் மூர்த்தி கேசவனை பாடவும் நீ கேட்டே கிடத்தியோ. தோசமுடையாய் திரவேலோர் எம்பாவாய். ஆண்டாள் திவ்ய திருவருளே சரணம்.